ప్రైజ్ లార్డ్. సమస్త మహిమా ప్రభావములు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారికే చెల్లును గాక. మరి ఈరోజు ప్రసంగము, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. కీర్తనలు 36వ అధ్యాయము 7వ వచనం. దేవుని రెక్కల నీడలోనికి రావడానికి మనుషులు ఇష్టపడుతున్నారు. దేవునికి రెక్కలు ఉంటాయా అనే సందేహం కొందరికి రావచ్చు. దేవుడు ఆత్మస్వరూపి, ఆయనకు రెక్కలు ఉండవు. అయితే ఇది ఒక పోలిక రూపంలో చెప్పబడింది. ఒక కోడి తన పిల్లలను తన రెక్కల కింద చేర్చుకోవాలని ఎలా ఆశపడుద్దో, అదే రీతిగా దేవుడు కూడా ప్రజలు తన దగ్గరకు రావాలని కోరుకుంటున్నాడు. ఆయన రెక్కల క్రిందకు వస్తే కలిగే ఆశీర్వాదాలేంటో ఈ సమయంలో చూద్దాం. మొట్టమొదటిగా, దేవుని రెక్కల కింద భద్రత ఉన్నది. రూతు 2వ అధ్యాయము 12వ వచనం. రూతు మోయాబు దేశమునకు చెందిన స్త్రీ. ఇశ్రాయేలు దేశమునకు చెందిన నయోమి ఎలీమెలెకుల కుమారుడైన మహోనును వివాహం చేసుకున్నది. కానీ కొద్ది కాలమునకే మహోను చనిపోయాడు. తదుపరి రూతు తన అత్తగారితో కలిసి బెత్లెహేమునకు వచ్చింది. ఆమె ఇశ్రాయేలు దేవుడనే యెహోవా రెక్కల కింద ఉండడానికి వచ్చింది అని చెప్పబడింది. ఎందుకంటే ఆయన రెక్కల కింద తాను సురక్షితంగా ఉంటాను అని ఆమె భావించింది. ఆయన హస్తాలలో లేక ఆయన రెక్కలలో భద్రత ఉన్నదని ఆమె గ్రహించింది. అలాగే రెండవదిగా, దేవుని రెక్కల కింద స్వస్థత ఉన్నది. మలాకి గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును. రెక్కలు ఏ విధంగా ఆరోగ్యమును కలగజేస్తాయి అనే సందేహం రావచ్చు. ఎండలో నడుస్తున్న వ్యక్తి నీడ కిందికి వచ్చినట్లయితే అతనికి ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది. దేవుడే నీడగా ఉంటాడు అనే మాట లేఖనాల్లో వ్రాయబడి ఉంది. కీర్తనలు 121వ అధ్యాయము 5-6 వరకు, దేవుడు నీకు నీడగా ఉన్నప్పుడు ఎటువంటి బలహీనత దరిచేరదు. అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే, దేవుని రెక్కల కింద కాపుదల ఉన్నది. కీర్తనలు 61వ అధ్యాయము 3-4 వచనాలు. ఈ కీర్తనను భక్తుడైన దావీదు వ్రాశాడు. అతని చుట్టూ శత్రువులు ఉన్నారు. అయితే దావీదు దేవుని రెక్కల చాటున దాగుకుంటాను అని చెప్పాను. దేవుని రెక్కల చాటున దాగుకుంటే శత్రువుల కంటికి కనబడకుండా క్షేమముగా ఉంటాడు. దేవుని యొక్క కాపుదల దావీదు చుట్టూ ఉంటుంది. ఆమేన్.